శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ హనుమంతుడు తాను వెళ్ళి దర్శించేసరికి అమ్మవారి యొక్క స్థితి ఎలా ఉన్నదో చెప్పాడు. శ్యామాం కమలపత్రాక్షీం ఉపవాస కృశాననాం తదేకవాస సంవీతాం రజోధ్వస్త శిరోరుహాం శోకసంతాప దీనాంగీం సీతాం భర్తృహితే స్థితాం రాక్షసీభిః విరూపాభిః క్రూరాభిః అభిసంవృతాం మాంసశోణిత భక్షాభిః వ్యాఘ్రీభిర్హరిణీమివ సా మయా రాక్షసి మధ్యే తర్జ్యమానా ముహుర్ముహుః ఏకవేణీధర దీన భర్తృచింత పరాయణ భూమిశయ్య వివర్ణాంగి పద్మినీవ హిమాగమే రావణాద్వినివృత్తార్థ మర్తవ్య కృతనిశ్చయ కథంచిత్ మృగశాభాక్షి తూర్ణం ఆసాదిత మయా. తాన్ దృష్ట్వా తాదృశీం నారీం రామపత్నీం యశస్వినీం తత్రైవ శింశుపావృక్షే పశ్యన్ అహం అవస్థితః. అటువంటి అమ్మవారిని నేను చాలా విచారంతో శోకంతో దుఃఖంతో తిలకిస్తూ ఏమీ చెయ్యలేక ఏమీ చేసే పరిస్థితి కూడా కాక ఆ చిన్న రూపం ధరించి ఆ శింశుపా వృక్షం మీద అలాగే కూర్చుని ఉన్నాను. పశ్యన్ అహం తత్రైవ స్థితః. అక్కడే ఉన్నాను, అంతా గమనిస్తూనే ఉన్నాను. తదో అప్పుడు ఏం జరిగిందో చెప్పమంటారా? హలాహల శబ్దం కాంచీనూపుర మిశ్రితం మొల నూళ్ళు వడ్డాణాలకి ఉన్నటువంటి చిరు గజ్జల యొక్క చప్పుడు గలగల గల. ఒకళ్ళిద్దరైతే వినపడకపోవచ్చును, అనేక మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరి యొక్క వడ్డాణాల్లో ఉన్నటువంటి ఆ చిరు గంటల మువ్వల చప్పుడు చాలా దూరం నుంచి గలగలా వినపడుతోంది. తర్వాత నూపురాలు కాలి అందెల గలంగల ధ్వనులు కూడా వినపడుతున్నాయి. శృణోమి అధిక గంభీరం రావణస్య నివేశనే. అక్కడ బయలుదేరారు వీళ్ళు, రావణుని యొక్క నివాస స్థానంలో బయలుదేరి తథా అహం పరమోద్విగ్న, నా కుతూహలం ఎక్కువయ్యి స్వం రూపం ప్రతి సంహరన్ను అహంతు శింశుపావృక్షే పక్షీవ గహనే స్థితః. ఎలా ఉన్నాను నేను? ఆకుల చాటున దాగి ఉన్న పక్షి వలె ఆ శింశుపా వృక్షం మీద కొమ్మల రెమ్మల ఆకుల చాటున నక్కి కూర్చున్న స్వల్పమైన సూక్ష్మమైన రూపంతో. తతః రావణస్య మహాబలః తం దేశం సమనుప్రాప్తాః యత్ర ధరణి యత్ర సీత అభవత్ సీత. ఎక్కడైతే అమ్మవారు కూర్చొని ఉన్నదో అక్కడికి రావణాసురుడు, మహాబలవంతుడైన రావణాసురుడు వచ్చాడు. రావణ దారాస్య ఆయన భార్యల యొక్క పటాలం కూడా వచ్చేసింది. తం దృష్ట్వా వరారోహ సీత రక్షో గణేశ్వరం తం దృష్ట్వా సంకుచ్య ఊరు స్థనౌ. అక్కడ ఏ మాట అయితే వాల్మీకి ఉపయోగించాడో అవే మాటల్ని మళ్ళీ ఇక్కడ శ్రీ హనుమంతుల వారు వాడుతున్నాడు. సంకుచ్య
సంకుచించుకుపోయి ఊరు స్తనౌ పీనౌ బాహుభ్యాం పరిరభ్య తన యొక్క చేతులతో ఉరువులతో శరీరాన్ని బాగా ఆచ్ఛాదించుకుని వ్యత్రస్తాం పరమోద్విగ్నాం భయపడుతున్నది, ఉద్విగ్నురాలై ఉన్నది, వీక్షమాణం తతస్తత అటు ఇటు భయంతో చూస్తున్నది, త్రాణం కించిత్ అపశ్యంతి ఏమాత్రం రక్షణ ఎక్కడి నుంచి వచ్చే విధానం కనపడటం లేదు, వేపమానం వణికిపోతున్నటువంటి అయినా సరే తపస్విని తపోమయమైనటువంటి ఆ తపస్వి అయినటువంటి ఆ అమ్మవారిని తాం ఉవాచ దశగ్రీవ అప్పుడు అన్నాడు ఆ దశగ్రీవుడు సీతతో అమ్మవారితో, ఎవరితో? సీతాం పరమ దుఃఖితాం అవాక్షిరా ప్రవతితో బహుమన్యస్వ మామితి. అది వాలి అవాక్షిరా నేల మీద వ్రాలి అంటున్నాడు, ఓ సీత బహుమన్యస్వ మాం నా ప్రేమను నువ్వు ఆదరించు. ఇలా పలుకుతున్నటువంటి రావణాసురుడిని సీతాదేవి తిరస్కార భావంతో చూసింది. అప్పుడు రావణుడు, ఆయన దర్పం ఎక్కువ కదా, క్రుద్ధుడై యది చేత్ త్వంతు దర్పాత్ మాం నాభినందసి గర్వితే, నువ్వు దర్పంతో నన్ను గనక అభినందించకపోయినట్లయితే, నేను చెప్పిన మాట వినకపోయినట్లయితే, గర్వితే నువ్వు మహా గర్విష్ఠివి. ద్వౌ మాసావనంతరం సీతే పశ్యామి రుధిరంతవా, ఓ సీత 2 నెలల గడువు అనంతరం నీ యొక్క రక్తాన్ని నేను తాగేస్తాను. ఏతశ్రుత్వా వచస్తస్య ఆ దుర్మార్గుని అయిన రావణాసురుడి మాటలు విని రావణస్య దురాత్మనః ఉవాచ పరమక్రుద్ధ సీతం వచనం సీత వచనం ఉత్తమం, ఒక ఉత్తమోత్తమైన మాట. తపస్వి అయిన సీతమ్మ వారు ఆమె నోట వచ్చేటటువంటి మాట, మరి పతివ్రత అయిన సీతమ్మ వారు ఏ స్థాయిలో పలుకుతుందో ఆ స్థాయిలో పలికే ఒక్క మాట ఆ రావణాసురుడితో చెప్తున్నది. రాక్షసాధమా, నువ్వు రాక్షసుడివే కాదు, రాక్షసుల్లో అధమాధముడవి. ఏమే, రాక్షసుల్లో కొంతమంది మంచివాళ్ళు కూడా ఉన్నారు, కానీ నువ్వు అలాంటి వాడివి కాదు. రామస్య భార్యాం, నేనెవరిని అనుకుంటున్నావు? అమిత తేజస రామస్య భార్యాం, మహాతేజశాలి అయినటువంటి శ్రీరాముని యొక్క ఆ భార్యని ఇక్ష్వాకు కులనాథస్య, ఆయన ఇంకా ఎవరు? ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి మహారాజు స్నుషాం దశరథస్య దశరథ మహారాజు గారి యొక్క కోడల్ని అయినా నన్ను అవాచ్యం వదతో అసభ్యంగా మాట్లాడుతున్నావు నువ్వు. ఒక మహిళతో స్త్రీతో పలకకూడని మాటలు, అటువంటి ఉన్నత స్థాయికి చెందినటువంటి అమ్మవారితో సమానమైన శక్తి స్వరూపిణి అయిన నాతో పలకకూడని మాటలు నువ్వు పలుకుతున్నావు. జిహ్వా కథన్న పతితాతవ, నీ నాలిక తెగి ఎందుకు కింద పడటం లేదు? కింస్ విద్వీర్యంతవా నార్య యో మాం భర్తురసన్నిధౌ, నా భర్త యొక్క సన్నిధిలో ఆయన లేనప్పుడు దొంగవలే నన్ను తీసుకొని వచ్చినటువంటి నీ యొక్క నీ పరాక్రమం, కింస్ విద్యుత్ తవ వీర్యం, నీ పరాక్రమం ఏం పరాక్రమం అది? నీచుడవు నువ్వు, భర్త సాన్నిధ్యంలో లేకుండా అపహరించి తెచ్చిన పరమ నీచుడవి. ఇమాం భర్తు రసన్నిధౌ అపహృత్య ఆగత పాప తేన అదృష్టో మహాత్మన, అపహరించి ఆయన చూడకుండా తీసుకుని వచ్చావు. నత్వం రామస్య సదృశో దాస్యేపి అన్యస్య నయుజ్యసే, అజేయ సత్యవాదీ చ రణశ్లాఘీ చ రాఘవ. ఆ రఘువంశం లో జన్మించిన ప్రభు రాముడు అజేయుడు, సత్యవాక్పాలకుడు, యుద్ధంలో సాటి లేని వీరుడు. యుద్ధమే వస్తే ఎవరిని విడిచిపెట్టడు, శత్రువులు సైతం ఆయన యొక్క రణకౌశలాన్ని మెచ్చుకోవలసిందే. అటువంటి శ్రీరాముడు సన్నిధిలో లేకుండా దొంగలాగా నన్ను అపహరించి తెచ్చావు. జానక్యా పరుషం వాక్యం ఏవముక్తో దశానన, అమ్మవారు ఎంత పరుషంగా, ఎంత తీక్షణంగా, ఎంత కఠినంగా చెప్పిందో ఆ మాటలు విని
ఆ రావణాసురుడు జజ్వాల సహసా కోపాత్ మండి పడిపోయాడు. దేనివలే చితాస్థయవ పావక, ఆ ఒక ప్రేతం దహింపబడుతుంటే అగ్ని ఏ విధంగా ఆ ప్రజ్వరిల్లుతాడో ఆ విధంగా ఇది ఇంతకంటే నీచోపమ నీచ స్థాయి ఉపమాలంకారం ఉండదు. వివృత్య నయనే, కళ్ళు బాగా పెద్దవి చేసి, ముష్టి ఉద్యమ్య పిడికిలి బిగించి, దక్షిణం ముష్టిం బిగించి, మైథిలీం హంతుమారబ్ధ, ఆమెనే చంపటానికి ఉద్యుక్తుడైనాడు. స్త్రీభిర్హాహా కృతం తదా, అప్పుడు అక్కడున్న స్త్రీలంతా అయ్యో అయ్యో అని హాహాకారాలు చేశారే. స్త్రీణాం మధ్యాత్ సముత్పత్య తస్య భార్య దురాత్మన వర మండోదరి నామ తయాస ప్రతిషేధిత. ఇది అక్కడ జరగలేదు, తర్వాత ఇంకొక సందర్భంలో జరిగిందనమాట. ఇది కూడా హనుమంతుడు చూశాడు, తెలుసుకున్నాడు. అక్కడ ఇంతకు పూర్వం మనకి రావణాసురుడు వచ్చినప్పుడు ధాన్యమాలిని అనే ఆవిడ ఆయన యొక్క భార్య అని చెప్పాడు, కానీ మండోదరి వచ్చినట్టు చెప్పలేదు. కానీ ఇక్కడ చెప్తున్నాడు. ఇదే వాల్మీకి యొక్క రచన విశేషం. అక్కడ మామూలుగా కథ చెప్తాడు, అక్కడ విశేషాలు మరొక చోట చెప్తాడు. ఇది ఏమిటయ్యా, ఎందుకు ఇది అంటే, కథలో చదువరికి ఆసక్తిని కలిగించాలి. ఆ ఆసక్తి ఉంటే అతడు రామాయణాన్ని ఒకసారికి 2 సార్లు అర్థం చేసుకోవటానికి చదువుతాడు. అలా చదివినప్పుడు అందులో ఉన్నటువంటి అర్థం తెలిసి ఆనందిస్తాడు. ఆ మామూలు అర్థమే కాక అంతరార్థం కూడా తెలిసినట్లయితే ఆచరణలో పెట్టుకుంటాడు. అది అది వాల్మీకి మహర్షి యొక్క ఆలోచన. స్త్రీణాం మధ్యాతు, అంతమందిలో నుంచి లేచి, తస్య దురాత్మన భార్య ఉన్నదే వర మండోదరి నామ తయాస ప్రతిషేధిత, ఆవిడ వచ్చి అతన్ని ఆపేసి ఉక్తశ్చ మధురాం వాణీం తయాస మదనార్దిత, ఆ మన్మథ జ్వాలల చేత ప్రకోపితుడై ఉన్నటువంటి ఆ రావణాసురుడితో మధురంగా శ్లక్షణయ వాచ ఆ మండోదరి అంటున్నది. సీతయా తవ కిం కార్యం మహేంద్ర సమవిక్రమ, నువ్వు ఇంద్రుడితో సమానమైనటువంటి విక్రమం కలవాడివయ్యా, ఈ సీతమ్మతో నీకేమి పని? ఏమే మయా సహ రమస్వ, నేనున్నాను కదా, నాతో సహా క్రీడించు. మద్విశిష్టాన జానకి, నాకంటే జానకి ఏ విధంగానూ అందగత్తె కాదు, నాకంటే విశిష్టురాలు కాదు. దేవగంధర్వ కన్యాభి యక్ష కన్యాభిరేవచ సార్ధం ప్రభో రమస్వ, నీకు ఇంకా అధికంగా కన్యామణులు కావాలి అంటే దేవకన్యలు ఉన్నారు, గంధర్వ కన్యలు ఉన్నారు, యక్ష కన్యలు ఉన్నారు, వాళ్ళందరితో కూడా రమస్వ. ఇక సీతయ కింకరిష్యసి, సీత కోసం ఎందుకని ఆతృత పడతావు, ఆరాట పడతావు. తతః తాభిః సమేతాభిః నారిభిః సహ మహాబలః ప్రసాద్య సహసా నేతః భవనం స్వం నిశాచరః. ఆ మిగిలిన భార్యలందరితోనూ కలిపి ఆవిడ ఏం చేసింది అంటే, వాళ్ళు నారీభిః సహా మహాబలశాలి అయిన రావణాసురుణ్ణి ప్రసన్నుడిని చేసుకుని వెంటనే అతన్ని ఆయన భవనానికి చక్కగా ఈ మాట ఆ మాట చెప్పి తీసుకుని వెళ్ళిపోయారు. లేకపోతే అక్కడే ఉన్నట్లయితే ముష్టిముద్యమ్య పిడికిలి చేసి సరి చేసుకుని ఆయన ఆ అమ్మవారిని సంహరించేవాడేనేమో. తతస్థ యాతే తస్మిన్ దశగ్రీవే, ఆ రావణాసురుడు వెళ్ళిపోయిన తర్వాత రాక్షస్యో వికృతాననాహ, వీళ్ళకి బాగా కోపం వచ్చేసిందిగా. సీతాం నిర్భర్సయామాసు వాక్యై క్రూరై సుదారుణై, ఘోరాతి ఘోరమైన మాటలతో అమ్మవారిని వాళ్ళు బాధింపసాగారు. తృణవద్భాషితం తాసాం గణయామాస జానకి, అమ్మవారు ఏమైనా వాళ్ళ మాటలకు భయపడి ఏడుస్తూ కూర్చుంది అనుకున్నారా? వాళ్ళ మాటల్ని తృణవద్ గణయామాస, గడ్డి పరకలాగా తీసి అవతల పారేసింది. గర్జితంచ తదా తాసాం సీతాం ప్రాప్య నిరర్ధకం, వాళ్ళు చేసిన ఆ గర్జనలన్నీ కూడా ఏ మాత్రం
అమ్మవారి ఎడల పని చెయ్యలేదు. వృధా గర్జిత నిశ్చేష్టా రాక్షస్య పిశితాశనా రావణాయ శశంసుస్తా సీతాధ్యవసితం మహత్. వాళ్ళంతా ఏం చేశారు? సీత యొక్క అధ్యవసితమైన దృఢ నిర్ణయమైన ఆలోచనని వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఆయన గారితో చెప్పారు. ఆ తర్వాత ఇక రావణాసురుడు ఆశలో దుగ్గిన చేష్టలు ఉడిగిన వాళ్ళంతా కలిసి ఆమె చుట్టూ చేరి నిద్రలో మునిగిపోయారు. తతస్థా సహిత సర్వాః నిహతాశాః నిరుద్యమాః పరిక్షిప్య సమంతాతు తాం నిద్రావశముపాగతాః. పడి నిద్రలో మునిగిపోయారు వాళ్ళు. ఆ రాక్షస మూకలు గాఢ నిద్రకు లోనైపోగానే భర్త యొక్క మేలునే కోరేటటువంటి సీతాదేవి దీనురాలి వలె జాలి పరిపే విధంగా విలపించి దుఃఖించి కన్నీరు మున్నీరుగా శోకించిందయ్యా. తాసు చైవ ప్రతుప్తాసు సీతా భర్తృహితే రత విలప్య కరుణం దీనా ప్రశిశోచ సుదుఃఖిత తాసాం మధ్యాత్ సముత్థాయ త్రిజటా వాక్యం అబ్రవీతు. వాళ్ళ మధ్యలో నుంచి నిద్రపోతున్న వాళ్ళ మధ్యలో నుంచి ఒక ఆవిడ లేచింది. ఆవిడ త్రిజట. ఆవిడ ఒక మాట అన్నది, ఆత్మానం కాదత, మిమ్మల్ని మీరే తినుకోండి, అంతే తప్ప క్షిప్రం నా సీత వినశిష్యసి. సీతాదేవి జనక మహారాజు కూతురు, జనకస్య ఆత్మజ సాధ్వి స్నుష దశరథస్య చ స్వప్నోహ్యత్య. మీ ఆకలిని తీర్చుకోవటానికి మిమ్మల్ని మీరు ఆత్మానం కాదట, మిమ్మల్ని మీరు తినండి, మీకు ఇంకా ఆకలి చావకపోతే. స్వప్నోక్షజ్య మయా దృష్టో రారుణో రోమహర్షణ. భయంకరమైన కల ఒకటి నాకు, రోమహర్షణం, ఒళ్ళంతా గగురు పొడిచే అంత భయంకరమైన సన్నివేశంతో ఒక కళ నాకు వచ్చింది. రక్షసాంచ, ఆ కళ ఫలితం చెప్పమంటారా? రక్షసాంచ వినాశాయ భర్తురస్య జయాయ చ. అమ్మవారి యొక్క భర్తకు విజయం కలిగే విధంగా ఆ కళ ఉన్నది. అలం అస్మాత్ పరిత్రాతుం రాఘవాత్ రాక్షసీ గణం అభియాచామ వైదేహీం ఏతద్ధి మమ రోచతే. ఇదిగో, మీరు ఈ అమ్మవారిని ఏమాత్రం భయపెట్టకండి. మనమంతా కలిసి ఈ అమ్మవారిని బతిమలాడుకుందాం, ప్రార్థిద్దాం, శరణు వేడదాం. ఇదే నాకు ఇప్పుడు చాలా మనం చేయవలసిన పనిగా కనపడుతున్నది. మనం చేయవలసిన పని అని నాకు బాగా ఇష్టంగా కూడా ఆ మాట మీతో చెప్తున్నాను. యస్యాహ్యేవం విధ స్వప్నో దుఃఖితాయాః ప్రదృశ్యతే సా దుఃఖైర్వివిధైర్ముక్త సుఖమాప్నోతి అనుత్తమం. దుఃఖితులైన వాళ్ళ విషయంలో ఎవరికైనా ఇలాంటి కళలు వచ్చాయనుకోండి, అప్పుడు ఆ దుఃఖితుల అవస్థలు దూరం అయిపోతాయి, వాళ్ళకి సుఖం, ఉత్తమ సుఖాలు కలుగుతాయి. అది జనకుడి కూతురైన మైథిలి నమస్కరించిన మాత్రముననే ఆవిడ ప్రసన్నురాలవుతుంది. ఈ మహాప్రమాదం నుంచి మన రాక్షస స్త్రీలని మనం రక్షించుకోవాలి. ప్రణిపాత ప్రసన్నాగి మైథిలి జనకాత్మజ అలమేషా పరిత్రాతం రాక్షస్యో మహతో భయాత్. మనకి చాలా గొప్ప ఆపద కనిపెట్టుకునే ఉంది. మనమంతా మరణించటానికి సిద్ధంగా ఉన్నాం. మనం రక్షింపబడాలి అంటే అమ్మవారిని శరణు వేడాలి. ఆమె ఒక్కటియే మనందరినీ రక్షించగలదు. తతస్సా హ్రీమతి బాల భర్తుర్ విజయహర్షిత అవోచతు యది దధ్యం భవేయం శరణం హివ. అప్పుడు అమ్మవారు ఒక మాట ఉన్నది, ఈ త్రిజట యొక్క స్వప్నమే నిజం అయినట్లయితే, ఆమెకి ఇటువంటి కలయే వచ్చినట్లయితే, మీకు భవిష్యత్తులో పెను ప్రమాదం పొంచి ఉన్నట్లయితే నేను మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను. మీకు మరణం రాకుండా చూసే బాధ్యత నాది. భవేయం అహం శరణం. మీకు మీ అందరికీ నేను శరణం అవుతాను. తాం చాహం తాదృశీం దృష్ట్వా సీతాయాః దారుణాం దశాం చింతయామాస అహం చింతయామాస విక్రాంతో నచమే నిర్వృతం మనః. ఎంత ఆలోచించినా నా మనసుకి ఏమాత్రం ఊరట కలగలేదు. అటువంటి అమ్మవారు ఎటువంటి స్థితిలో ఉంది? దారుణమైన స్థితిలో ఉంది. నేను పరాక్రమవంతుడే అయినప్పటికీ అమ్మవారిని దుఃఖాన్ని ఏ విధంగా పోగొట్టగలను? మరి ఎంత ఆలోచించినా నాకేమీ
ఆలోచన రాలా. సంభాషణార్థంచ మయా జానక్యా చింతితో విధి. ఎలా సంభాషణ మొదలు పెట్టాలా అని నేను ఒక పద్ధతి ఆలోచించా. ఇక్ష్వాకూణాం హి వంశస్థు తతో మమ పురస్కృత. నాకు అక్కడ మొట్టమొదట అసలు ప్రధానంగా ఎక్కడి నుంచి నేను ప్రారంభించాలి అంటే ఇక్ష్వాకుల వంశం దగ్గర నుంచే నేను ప్రారంభించాలి అని. శ్రుత్వాతు గదితాం వాచం రాజర్షి గణపూజితాం ప్రత్యభాషత మాందేవి బాష్పై పిహితలోచన. బాష్పములతో నిండినటువంటి కన్నీరు కలిగిన అటువంటి కళ్ళు కలిగిన అమ్మవారు నాతో, నేను చెప్పాను ఇక్ష్వాకు వంశం యొక్క గొప్పతనం నుంచి మొదలుపెట్టి కథంతా చక్కగా చెప్పుకొచ్చాను. అప్పుడు ఆవిడ నాతో ఒక మాట అన్నది, కస్త్వం కేన కథంచ ఇహ ప్రాప్తో వానర పుంగవ. నాయన, ఎవరు నాయన నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఏ కారణం చేత వచ్చావు? కాచ రామేణతే ప్రీతికి. రాముని మీద నీకింత ప్రేమ ఎందుకు? భయం, భక్తి, గౌరవాలు ఎందుకు? తన్మే శంసితుమర్హసి. ఆ మాట నాతో చెప్తావా? తస్యాస్తద్వచనం శ్రుత్వా. ఆవిడ మాటలు నేను విని అహం అపి అబ్రువం వచ. నేను కూడా ఒక సమాధానం చెప్పా. దేవి, ఓ ఓ సీతమ్మ, రామస్య భర్తు తే సహాయో భీమ విక్రమ సుగ్రీవో నామ విక్రాంత. నీ భర్త అయినటువంటి శ్రీరామచంద్రుడికి సుగ్రీవుడు అనేటటువంటి మహాపరాక్రమవంతుడైన వానర శ్రేష్ఠుడు స్నేహితుడు. ఆయన ఎవరు? విక్రాంత, మహా బల వానరేంద్ర. తస్య మాం విద్ధి భృత్యం త్వం హనుమంతం ఇహాగతం. ఆ సుగ్రీవుని యొక్క సేవకుణ్ణి నేను. నా పేరు హనుమంతుడు. నేను ఇక్కడికి నిన్ను దర్శించటానికే వచ్చాను. భర్త్రా అహం ప్రేషిత. నీ భర్త అయిన శ్రీరామచంద్రుని చేత నేను ఇక్కడికి పంపబడ్డాను. అంటే సుగ్రీవుడు పంపలేదా? సుగ్రీవుడే పంపాడు. నేను సుగ్రీవుని బంటుని. వాళ్ళిద్దరూ కలిపి పంపగా నేను ఇక్కడికి వచ్చాను. రామేణ అక్లిష్టకర్మణ ఇదం చ పురుష వ్యాఘ్రః శ్రీమాన్ దాశరథి స్వయం అంగుళీయం అభిజ్ఞానం అదాతు తుభ్యం యశస్విని. అమ్మ, ఇదిగో ఆ దశరథుని కుమారుడైన ఆ శ్రీరామచంద్రుడు నీకు ఇవ్వమని తుభ్యం సంప్రదదే. ఇదిగో ఈ అంగుళీకం ఇచ్చాడమ్మా. ఆయన నిరంతరం పెట్టుకునేది తన వేలు నుంచి తీసి నీకు ఇచ్చాడమ్మా. తదిచ్చామి త్వయా జ్ఞప్తం దేవి కిం కరవాణ్యాహం అని ఆ ఉంగరం అమ్మవారికి ఇచ్చాను. నువ్వు ఆజ్ఞాపించు, నన్ను ఏం చేయమంటావు? రామలక్ష్మణయో పార్శ్వం నయామి త్వాం కిముత్తరం. నిన్ను నేను ఇప్పుడే తీసుకుని ఆ రామలక్ష్మణుల దగ్గరికి తీసుకెళ్తానమ్మా అని అన్నాను. ఏం చెప్తావని అడిగాను. ఏతచ్చిరుత్వా విదిత్వా చ సీత జనకనందిని. నా మాటలు విన్నది, నా భావం అమ్మవారు అర్థం చేసుకుని ఆహా ఏమంటున్నది? అలా కాదు నాయన, రావణముత్పాద్య రాఘవో మాన్నయతు. రావణాసురుణ్ణి సంహరించే ఈ శ్రీరామచంద్రుడు నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి తప్ప వేరే రకంగా కాదు. ప్రణమ్య శిరస దేవీం అహం ఆర్యాం అనిందితాం రాఘవస్య మనోహ్లాదం అభిజ్ఞానం అయాచిషం. అంతేనమ్మా, నువ్వు చెప్పిందే సరే అయింది. నేనేదో తొందరపడి అన్నాను అని అనుకోవద్దు అని అమ్మవారితో చెప్పి, మరి రాఘవు నిన్ను నేను చూసిన గుర్తుగా ఒక అభిజ్ఞానం ఇప్పించు అమ్మా అని అడిగాను. అధమాం అబ్రవీత్ సీత గృహ్యత అయం ఉత్తమ. ఇదిగో తీసుకో, ఉత్తమోత్తమైన మణిర్యేన. ఇదే చూడమణి. మహాబాహు రామస్వాం బహుమన్యతే. ఈ చూడామణి నువ్వు కనుక ఆ శ్రీవారి చేతుల్లో పెట్టావంటే ఆయన నిన్ను ఎంతో గౌరవిస్తాడు. ఇత్యుక్త్వాతు వరారోహ మణిప్రవరం అద్భుతం ప్రాయచ్చతు పరమోద్విగ్న వాచా మాం సందిదేశ. తర్వాత ఆ చూడామణి నా చేతుల్లో పెట్టి కొన్ని మాటలు కూడా నాతో చెప్పింది. అవి కూడా అభిజ్ఞాపూర్వకాలే, అమ్మవారిని ఆయన గుర్తించే విధానమే. తస్యై ప్రణమ్యాహం రాజపుత్రైః సమాహితః ప్రదక్షిణాం పరిక్రామం ఇహ అభ్యుద్గత మానస. ఇంకా ఇక్కడికి వచ్చేద్దామనే ఆలోచనతో
అమ్మవారికి నేను ప్రదక్షిణ చేసి నమస్కారం చేశా. ఉక్తోహం పునరేవేదం నిశ్చిత్య మనసాతయ హనుమన్ మమ వృత్తాంతం వక్తుమర్హసి రాఘవే. అమ్మవారు ఎన్నిసార్లు చెప్పిందో తెలుసా? ఓ హనుమాన్, నువ్వు నా యొక్క దీనస్థితిని గురించి రాఘవే వక్తుం అర్హసి, నువ్వు శ్రీరామచంద్రుడితో చెప్పాలయ్యా, చెప్పు చెప్పు అని ఎన్నిసార్లు అన్నదో. యథాశ్రుత్వైవ నచిరాత్ తావు భవు రామలక్ష్మణు, నువ్వు చెప్పిన మాటలు విని త్వరలోనే ఆ రామలక్ష్మణులు ఇద్దరు సుగ్రీవ సహితం వీరౌ ఉపేయాతాం తథాకు, వాడు సుగ్రీవుడితో సహా రామలక్ష్మణులు సైన్యంతో దండెత్తి ఇక్కడికి వచ్చే విధానం ఏదో నువ్వే అది ఆలోచించు. యద్యన్యదా భవేతు, ఇలా గనక జరగకపోతే, వాళ్ళు రాకపోతే, ద్వౌమాసౌ జీవితం మమ, నాకు 2 నెలలే జీవితం ఉన్నదయ్యా. నమాం ద్రక్ష్యతి కాకుస్థ, ఆ తర్వాత శ్రీరామచంద్రుడు వచ్చినా నేను ఆయనకు కనిపించను. మ్రియే సాహమనాథవతు, అనాథలాగా దీనురాల్లాగా ఇక్కడ నేను మ్రియే మరణించటం ఖాయం. తశ్రుత్వా కరుణం వాక్యం క్రోధో మామభ్యవర్తత, అమ్మవారి మాటలు వినేసరికి నాకు ఎంత కోపం వచ్చింది అంటే ఇంత అంత అని చెప్పడానికి వీల్లేనంత కోపం. ఉత్తరంచ మయా దృష్టం కార్యశేషం అనంతరం, ఉత్తరం ఆ అమ్మవారికి సమాధానం చెప్పి తర్వాత కార్యశేషం ఏం చెయ్యాలా అని నేను ఆలోచించా. తత అవర్ధతమే కాయ, ఇది అప్రయత్నంగా ఆయన తన శరీరాన్ని పెంచుకోలేదట, ఆయన శరీరం అదే పెరిగిపోయిందట. ఎంత నేను శరీరాన్ని పెంచుకున్నాను అంటే అది ఒక విధమైన భావం వస్తుంది. అలా కాకుండా నా శరీరం పెరిగిపోయింది అంటే నా యొక్క విధి నిర్వహణలో నా శరీరం పూర్తిగా నాకు సహకరిస్తుంది అని చెప్తున్నాడు. తదా పర్వత సన్నిభ, ఎలా అయిపోయాను నేను, ఓ పెద్ద పర్వతం అంత అయిపోయి యుద్ధకాంక్షి వనంతచ్చ వినాశయితు మారవే, యుద్ధం కోరుకున్నా నేను, కోరుకుని ఆ దుర్మార్గుని యొక్క అశోక వనాన్ని ధ్వంసం చేసి పారేశా. తద్భగ్నం వనషండంతు భ్రాంతత్రస్త మృగద్విజం, నేను ఎప్పుడైతే భగ్నం చేశానో ఆ వనంలో ఉన్నటువంటి మృగములు పక్షులు అన్నీ కూడా భయపడిపోయి పారిపోయేసరికి ప్రతిబుద్ధ, వాళ్ళు లేచి నిరీక్షంతే రాక్షస్యో వికృతారణ, వాళ్ళు లేచారు, చూశారు. మాంచ దృష్ట్వా వనే తస్మిన్ నన్ను చూశారు, అప్పటిదాకా వాళ్ళని చూడలా. తతస్తత సమాగమ్య తమభ్యాగతా క్షిప్రం రావణాయ చక్షిరే, గబగబా వెళ్ళి తొందరగా ఈ ఎవరో ఒక కపి వచ్చాడు మహారాజా అని ఆయనతో చెప్పారు. రాజన్ వనమిదం దుర్గంతవ భగ్నం దురాత్మన, ఒక దుర్మార్గుడు నీ యొక్క అశోకవనాన్ని భగ్నం చేసేసాడయ్యా. వానరేణ హ్యవిజ్ఞాయ తవ వీర్యం, నీ బలం ఏమిటో ఆ వానరుడికి తెలిసి ఉండదేమో, తెలియక అలా చేశాడు అంటే అలా కాకుండా నువ్వేం చెయ్యలేవని ఆయన చేశాడు అంటే వాళ్ళని కొడతాడు. అటువంటి దురహంకార పూరితుడు రావణాసురుడు. దుర్బుద్ధేస్తస్య రాజేంద్ర తవ విప్రియకారిణ వధమాజ్ఞాపయ క్షిప్రం యథాసౌ విలయం వ్రజేత్, అతన్ని వధించమని ఆజ్ఞాపించండి, అతనికి మరణశిక్ష విధించి త్వరగా అతను సంహరింపబడే విధానంగా చూడండి. తచ్చుత్వా రాక్షసేంద్రేణ విసృష్టా భృషదుర్జయా, దుర్జయులైనటువంటి రాక్షసులు, రాక్షసాహ కింకర నామ రావణస్య మనోనుగా, వాళ్ళ పేరు కింకరులు 80,000 మంది వాళ్ళు. తేషాం 80,000 శూలముద్గరపాణినాం మయా తస్మిన్ మనోద్దేశే పరిఘేణ నిషోధితం, అక్కడ ఒక పరిఘ ఆయుధం దొరికితే అది పుచ్చుకుని ఆ 80,000 మందిని ఒక దెబ్బతో కొట్టి అవతల పారేశాను. తేషాంతు హతశేషాహ, ఏతే వాళ్ళలో ఎవరో ఒకళ్ళు ఇద్దరు సావుగా మిగిలిన వాళ్ళు అలా గత్వా లఘు విక్రమాహ నిహతంచ మహత్ సైన్యం రావణాయాచ చక్షిరే, గొప్ప సైన్యం అంతా 80,000 మందితో కూడిన 14,000 మంది ఎక్కడ, 80,000 మంది ఎక్కడ, ఆ 80,000 మందితో కూడిన సైన్యం అంతా నశించిపోయిందని ఆ రావణాసుడితో వాళ్ళు ఆచచక్షిరే చెప్పారు. తతో మే బుద్ధిరుత్పన్న చైత్య ప్రాసాదమాక్రమం, అప్పుడు నాకు ఆలోచన వచ్చి ఆ చైత్య ప్రాసాదాన్ని ఆక్రమించి తత్రస్థాన్ రాక్షసాన్ హత్వా శతం స్తంభేన వై పునః,
అక్కడ ఆ స్తంభం ఒకటి పుచ్చుకొని ఆ ఆ ప్రాసాదానికి కాపలాగా ఉన్న రాక్షసులందరినీ కొట్టిపారేశా. లలామ భూతో లంకాయా సవై విధ్వంసం. లంకా నగరం మొత్తానికే కిరీటం లాంటి గొప్ప భవనం అట అది. దాన్ని నేను విధ్వంసం చేసి పారేశా అక్కడ రాక్షసుల్ని సంహరించి. తతః ప్రహస్తస్య సుతం జంబుమాలినమాదిశతు. ఆ తర్వాత రావణాసురుడు ఏం చేశాడు చూశారా? ప్రహస్తుని కుమారుడైన జంబుమాలిని ఆజ్ఞాపించాడు. రాక్షసైర్ బహుభిస్సార్థం ఘోర రూపైర్ భయానకై. ఆ జంబుమాలితో పాటు అనేక మంది రాక్షసులను కూడా పంపాడు. తమహం బల సంపన్నం రాక్షసం రణకోవిదం పరిఘేణ అతి ఘోరేణ సోదయామి సహానగం. అతన్ని అతడితో వచ్చిన రాక్షసులు అందరితో పాటు పరిఘాయుధాన్ని పుచ్చుకొని నేను వాళ్ళందరినీ సంహరించబడేశాను. తచ్చుత్వా రాక్షసేంద్రస్తు మంత్రిపుత్రాన్ మహాబలాన్ పదాతి బల సంపన్నాన్ ప్రేషయామాస రావణ. ఆ తర్వాత మంత్రిపుత్రులు 7 పంచసేనాగ్రగాన్ని 5 ఎంతమందిలో పంపించాడు. వాళ్ళతో వచ్చిన వాళ్ళతో సహా పరిఘేణైవ తాన్ సర్వాన్నయామి యమసాధనం. ఆ పరిఘాయుధంతోనే వాళ్ళందరినీ యముడి ఇంటికి అతిథులుగా పంపించాను. మంత్రిపుత్రాన్ హతాన్ శ్రుత్వా సమరే అలఘు విక్రమాన్ పంచసేనాగ్రగాన్ శూరాన్ ప్రేషయామాస రావణ. ఈసారి 5 సైన్యాధిపతులను పంపించాడు. తానహం సహసైన్యాన్ వై సర్వానేవాభ్యసోదయం. వాళ్ళ సైన్యాన్నితో సహా మొత్తం నేను సంహరించాను. తతః పునర్దశగ్రీవ పుత్రం అక్షకుమారుడు, ఆయన కుమారుడు పాపం మహాబలం బహుభీ రాక్షసై సార్ధం ప్రేషయామాస రావణ. అనేక మంది రాక్షసులను తోడిచ్చి పంపించాడయ్యా. పంపిస్తే తంతు మండోదరి పుత్రం. ఆ అక్షకుమారుడు అక్కడ చెప్పలా, మండోదరి కుమారుడు పాపం అతడు చాలా అందమైన వాడు. అతడిని నేను కుమారం రణపండితం, యుద్ధ విద్య బాగా వచ్చు ఆయనకి. కానీ అలాంటి వాడిని నేను అక్కడ బహుమానిస్తూ కూర్చుంటే బాగుండదు కదా. సహసా ఖం సముత్క్రాంతం పాదయోశ్చ గృహీతం. అతడు ఆకాశంలోకి ఎగిరాడు. నేను కూడా ఆకాశంలోకి ఎగిరి 2 కాళ్ళు ఒడిసి పట్టుకొని చర్మాసినం శతగుణం భ్రామయత్వ వ్యపేషయం. ఆ భ్రామయత్వ గిరగిరా తిప్పి నేలకేసి కొట్టేశాను. తం అక్షమాగతం భగ్నం నిశంయ సదశానన. వచ్చినటువంటి అక్షకుమారుడు చనిపోయాడని విని తతః ఇంద్రజితన్నామ ద్వితీయం రావణ సుతం వ్యాధిదేశ సుసంక్రుద్ధో బలినం యుద్ధ దుర్మద. ఇంద్రజిత్ అనేటటువంటి మరొక కుమారుణ్ణి పంపించాడా ఆ రావణాసురుడు. తచ్చాప్యహం బలం సర్వం తంచ రాక్షస పుంగవం నష్టౌజసం రణే కృత్వా పరం హర్షముపాగమం. ఆహా, భలేవాడు దొరికాడు నాకు మంచి యుద్ధంలో పోటీ అని ఆనందించి మహతాపి మహాబాహు ప్రత్యయేన మహాబల ప్రేషితో రావణేనైవ సహవీర్యై మదోత్కటై సో అభిషక్షం హిమాం బుద్ధ్వా స్వబలం చావమర్దితం. యుద్ధం చేశాం. నన్ను సంహరించడం తన వల్ల కాదని నేను అభిషక్యుడనని అతడు బుద్ధ్వా గ్రహించి బ్రాహ్మేణాస్త్రేణ సదుమాం ప్రాబధ్నాచ అతివేగిర. బ్రహ్మాస్త్రంతో నన్ను బంధించాడు. రజ్జుభిశ్చాభిబధ్నంతి తతో మాం తత్ర రాక్షస. ఆ తెలివి తక్కువ రాక్షసులు తర్వాత నన్ను తాళతో కట్టేశారు. రావణస్య సమీపంచ గృహీత్వా మాం ఉపానయన్. నన్ను తీసుకెళ్లి రావణాసురుడికి సమర్పించారు. దృష్ట్వా సంభాషిత శాఖం రావణేన దురాత్మన. రావణాసురుడు దుర్మార్గుడు నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? పృష్టశ్చ లంకాగమనం రాక్షసానాంచ తం వదం తత్సర్వంచ మయా తత్ర సీతార్థం ఇది జల్పితం. ఎందుకు వచ్చావు లంకకి అని అడిగితే ఈ రాక్షసులందరినీ ఎందుకు సంహరించానో అమ్మవారి కోసమే, అమ్మవారి జాడ తెలుసుకోవడం కోసమే అని నేను స్పష్టంగా చెప్పేశాను. అస్యాహ సందర్శనాకాంక్షి ప్రాప్త త్వద్భవనం విభో. అమ్మవారిని చూడటానికే నీ లంకకి వచ్చాను. మారుత శౌరస పుత్రో వానరో హనుమానం. అది సగర్వంగా మారుత శౌరస పుత్ర. వాయుదేవుని యొక్క కరుణా కటాక్షాల చేత అంజనాదేవికి ఆ కేసరి పుత్రుడనై జన్మించినటువంటి హనుమంతుడనే పేరు గలవాడను నేను. రామదూతంచ మాం విద్ధి. నేను రాముని దూతగా వచ్చాను. సుగ్రీవ సచివం కపిం. నేను సుగ్రీవుడి మంత్రిని. సోహం దూత్యేన రామస్య
త్వత్సకాశమిహాగత. రాముని దూతగా వచ్చా, దూత మాట ఒకటి చెప్తా విను. శృణు చాపి సమాదేశం యదహం ప్రబ్రవీమితే. నేను ఒక్క మాట చెప్తాను విను. రాక్షసేశ హరీశస్వాం వాక్యమాహ సమాహితం. ఆ సుగ్రీవుడు ఒక మాట చెప్పాడు నీతో విను. సుగ్రీవస్య మహాతేజా సత్వాం కౌశలం అబ్రవీత్. నువ్వు కుశలంగా ఉన్నావా అని అడిగాడు ఆ సుగ్రీవుడు. ఆయన పిచ్చి మహారాజులాగా ఉన్నాడు, నీ సంగతి ఆయనకేం తెలుసు. ధర్మార్థ కామ సహితం హితం పద్యము వాచ. ఆయన ఎంత ధర్మార్థ కామ పురుషార్థ సమేతంగా చెప్పాడో విన్నావా. ఒక మాట, వసతో ఋష్యమూకే మే పర్వతే విపులద్రుమే రాఘవో రణవిక్రాంతో మిత్రత్వం సముపాగత. ఈ సుగ్రీవుడికి ఏమిటి, ఈ రాముడికి ఏమిటి అని నీకేమైనా అనుమానం వస్తుందేమో. నేను ఋష్యమూక పర్వతం మీద నివసిస్తూ ఉండగా శ్రీరామునితో మైత్రి నాకు ఏర్పడింది. తేన మే కథితం రాజ్ఞ భార్యా మే రక్షసా కృత తత్ర సాహాయ్యం అస్మాకం కార్యం సర్వాత్మనా త్వయా. అప్పుడు ఆ శ్రీరామచంద్రుడు, ఇట్లా ఒక రాక్షసుడు నా భార్యను అపహరించాడయ్యా, కాబట్టి ఆమెను తిరిగి వెతికి పట్టుకునే ఆ ప్రయత్నంలో నువ్వు నాకు సహకరించాలని ఆయన నన్ను సహాయం అడిగాడు. మయాచ కథితం, నేను ఆయనతో చెప్పాను. తస్మై వాలినశ్చ వధం ప్రతి, వాలి వధన నువ్వు చేయాలని చెప్పాను. చెప్తే తత్ర సహాయకేతో మే సమయం కర్తుమర్హసి, నాకు నువ్వు సహాయం చేయమని అడిగాను. వాలినా కృతరాజ్యేన సుగ్రీవేణ మహాప్రభు చక్రే అగ్నిసాక్షికం సఖ్యం రాఘవ సహ లక్ష్మణ. వాళ్ళని సంహరించి సుగ్రీవుడితో అగ్ని సాక్షిగా స్నేహాన్ని పాటించారయ్యా శ్రీరామచంద్రుడు. తేన వాలిన ముత్పాట్య శరేణైకేన సంయుగే. యుద్ధంలో ఒక్క బాణంతోనే వాళ్ళని సంహరించి వానరాణ మహారాజ కృత ప్లవతాం ప్రభువు, వానరులందరికీ రాజును చేశాడు సుగ్రీవుణ్ణి శ్రీరామచంద్రుడు. తస్య సహాయం అస్మాభి కార్యం సర్వాత్మనాత్మ్య. కాబట్టి మేము వానరులం ఆ శ్రీరామచంద్రుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము సహాయం చేసి తీరవలసిందే. తేన ప్రస్థాపితస్తుభ్యం సమీపమిక ధర్మత. అందుకనే నీ దగ్గరికి మా హనుమంతుల వారిని పంపించాను. క్షిప్రమానీయతాం సీతా దీయతాన్ రాఘవాయచ. నీకు హెచ్చరిక, వెంటనే తీసుకురా అమ్మవారిని, తీసుకొచ్చి రాఘవాయ సమర్ప్యతాం, శ్రీ రాఘవుడికి సమర్పించు. యావన్న హరయో వీరా విధమంతి బలంతవ. అలా చేయకపోతే ఈ వీరులైన వానరులంతా వచ్చి నిన్ను విధమని నేను నాశనం చేసి పడేస్తారు. వానరాణం ప్రభావోహి నకేన విదితపురా. వానరుల ప్రభావం అందరికీ తెలుసు. దేవతానాం సకాశంచ ఏ గచ్చంతి నిమంత్రిత. పిలిచినట్లయితే వీడు దేవతల సమూహానికి కూడా వెళ్తారు. ఇది వానర రాజస్వం త్వాం ఆహేత్య అభిహితో మయ మమ మామైక్షత తత క్రుద్ధ చక్షుష ప్రదహనివ. నేను ఈ మాటలు సుగ్రీవ సందేశం ఆ రావణాసురుడికి చెప్పేసరికి బాగా చెప్పేసరికి ఏమైందంటే ఆ రావణాసురుడికి ఇంకా కోపం వచ్చేసి నన్ను చూపులతోటే కాల్చేస్తాడా ఏమో అనే విధంగా తేన వధ్యోహమాజ్ఞప్త. ఈ హనుమంతుడట, ఈ దూతట వచ్చాడట, నేను లొంగిపోయి అమ్మవారిని సమర్పించాలట, వీడిని సంహరించేయండి అని ఆజ్ఞప్త. రక్షస రౌద్రకర్మణ. వాడు రౌద్రకర్ముడు కదా, అన్ని భయంకరమైన పనులే చేస్తాడు కదా. మత్ ప్రభావం అవిజ్ఞాయ రావణేన. నా ప్రభావం ఏమిటో ఆ అమాయకుడైన రావణాసురుడికి తెలియదు. తతో విభీషణో నామ తస్య భ్రాత మహామతికి. అబ్బా, విభీషణుడని ఆయన తమ్ముడు ఉన్నాడయ్యా ఒక ఆయన మహామతికి గొప్ప తెలివి గలవాడు, ప్రాజ్ఞుడు, ఆత్మతత్వ విధుడు, ఆయన మహాభక్తుడు, అటువంటి మంచి ఆలోచన శక్తి గలవాడు, నీతి గలవాడు, మూర్ఖుడు కాదు ఆయన. తేన రాక్షసరాజోసౌ యాచితో మమ కారణాత్. రాక్షసరాజుని ఆయన అడిగాడు, నన్ను ఇదిగో ఈ హనుమంతుడు నువ్వు సంహరించద్దయ్యా, దూతగా వచ్చిన వాడిని చంపకూడదు. నైవం రాక్షస శార్దూల త్యజ్యతామేష నిశ్చయ. ఇగో సంహరించు అనే మాటని విడిచిపెట్టు. రాజశాస్త్ర వ్యపేతోహి మార్గ సంసేవ్యతే త్వయ. నువ్వు రాజులు పాటించే ఆ నీతిని ఒకదాన్ని పాటించు. దూతవధ్యాన దృష్టాహి రాజశాస్త్రేషు రాక్షస.
రాజశాస్త్రంలో ఎక్కడా కూడా దూతవధ చెప్పలేదయ్యా. దూతేన వేదితవ్యంచ యథార్థం హితవాదిన. దూతే ఆ దూత దగ్గర నుంచి యథార్థం తెలుసుకోవాలి. సుమహత్యపరాధేపి దూతస్య అతుల విక్రమ విరూపకరణం దృష్టం నవధో అస్తి ఇది శాస్త్రత. ఏదైనా ఉంటే అపరాధం ఉంటే విరూపకరణం చేయాలి తప్ప అతన్ని సంహరించడం పనికిరాదు. విభీషణేనైవ ముక్తో రావణ సంధిదేశతాన్. అప్పుడు ఆయన భటుల్ని ఆజ్ఞాపించాడు. విభీషణుడి మాటలకి ఆ రావణాసురుడు కొంచెం గౌరవం ఇచ్చాడు. పాపం ఇచ్చి రాక్షసానేత దేవాస్య లాంగూలం దక్ష్యతామితి. ఆ రాక్షసులందరికీ ఈ హనుమంతుని యొక్క వాలానికి నిప్పు పెట్టండి, ఎందుకంటే ఆ వానరులకి వాలం అంటే ఇష్టం కాబట్టి అన్న. తతస్తస్య వచశ్రుత్వా మమ పుచ్చం సమంతతః వేష్టితం శణవల్కైశ్చ జీర్ణై కార్పాసజైపటై. పాత గుడ్డలు, నారతాళ్ళు, పీసులు అన్ని పట్టుకొచ్చి నా తోక కట్టి వాళ్ళు ఏం చేశారు? రాక్షసా సిద్ధ సన్నద్ధా తతస్తే చండ విక్రమా తదా అదహంతమే పుచ్చం. నా తోకని వాళ్ళు అదహంత నిప్పు పెట్టారు. నిఘ్రంత కాష్ట ముష్టిభి, నన్ను కర్రలతోటి పిడికిటి పోట్లతోటి కొట్టి. బద్ధస్య బహుభి పాశై యంత్రితస్య చ రాక్షసై, అనేక త్రాళ్ళు వేసి కట్టారు. చుట్టూ వాళ్ళు ఉండి నన్ను నియంత్రిస్తున్నారు. నమే పీడ అభవత్ కాచిత్ దిదృక్షోర్ నగరీన్ దివా. తతస్తే రాక్షసాశూరాః బద్ధం మాం అగ్ని సంవృతం అఘోషయన్ రాజమార్గే నగరద్వారం ఆగతాః. రాజమార్గంలో నన్ను అఘోషయన్, ఇదిగో ఇతడు శత్రువుల గూఢచారి అని నా గురించి పెద్ద పెద్ద ప్రకటనలో చాటింపులు వేశారు. తతోహం సుమహద్రూపం సంక్షిప్య పునరాత్మనః విమోచయిత్వా సంబంధం. మరి వాళ్ళు తాళ్ళేసి కట్టేశారు కదా, పెద్ద శరీరంగా ఉన్నాను నేను, తాళ్ళు పెట్టి కట్టారు. వాళ్ళు ఊడదీస్తారా? ఊడదీయరు. ఏం చేయాలి? నేను అంత పెద్ద శరీరాన్ని చిన్న శరీరం చేసేసరికి తెలివితేటలు మహానుభావుడు. ఆ కట్లన్నీ వదిలైపోయి బంధం ప్రకృతి స్థిత పునః. నేను ఆ బంధాలన్నీ ఊడిపోయి పడిపోయినాయి, నేను మామూలుగా అయిపోయాను. ఆయాసం పరిగంగృహ్య, అక్కడ ఒక పరిగ దొరికింది, మళ్ళీ అది పట్టుకొని తాని రక్షాంశి అసూదయం. నా చుట్టూ కాపలాగా ఉండి నన్ను ఊరేగిస్తూ తీసుకుపోతున్నారే రాక్షసులు, వాళ్ళందరినీ కొట్టిపారేశాను. తతస్తన్నగర ద్వారం వేగేన అప్లుతవానహం. ఆ నగర ద్వారం మీదకి వేగంగా ఎగిరి ఆ ద్వారం మీద కూర్చున్నా. పుచ్చైన చ ప్రదీప్తేన, నా యొక్క తోక అంటుకొని మండుతున్నది. తాంపురీం, అప్పుడు ఆ పట్టణాన్ని సాట్ట గోపురాం, మేడలు మిద్దెలతో సహా గోపురాలతో సహా దహామి అహం అసంభ్రాంత యుగాంతాగ్నిరివ ప్రజా. యుగాంతంలో ఏ విధంగా అగ్ని మొత్తాన్ని దహింపజేసేస్తుందో, యుగాంతంలో అగ్ని ఏమవుతుంది? భూమి జలంలో లీనమైపోతుంది. భూమితో సహా జలం అగ్నిలో లీనమైపోతుంది. అగ్ని ఒకటే మిగులుతుంది. ఆ అగ్ని కూడా ఏమవుతుంది? వాయువులో లీనమైపోతుంది. ఆ వాయువు కూడా ఏమైపోతుంది? ఆకాశంలో విలీనమైపోతుంది. ఆకాశం ఒకటే మిగులుతుంది. ఆ ఆకాశం కూడా ఏమైపోతుంది? పరమాత్మలో విలీనమైపోతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళాలి. మనం ఏం చేయాలి సాధకులుగా? బాగానే ఉంది, మనం కూడా ఎట్లాగూ ప్రళయాంతంలో స్వస్వరూప జ్ఞానం పొందుతాం. మీరు రోజు ఏదో చెప్తున్నారు కదా స్వస్వరూపం అని, దాంతో పాటు వెళ్ళటం కాదు, ఈ పంచభూతాలతో వెళ్ళటం కాదు, మనంతట మనం వెళ్ళాలి. జ్ఞానస్వరూపంగా వెళ్ళాలి, ఆత్మస్వరూపంగా వెళ్ళి స్వస్వరూపంలో లీనమైపోవాలి. ఇంకా లీనం అయిపోయిన తర్వాత, ఇది పెద్ద గొప్ప ఆశే, ఎన్ని వందల వేల జన్మల తర్వాత సిద్ధిస్తుందో తెలియదు, అసలు సిద్ధిస్తుందో సిద్ధించదో తెలియదు. కానీ ప్రస్థానత్రయం మాత్రం స్పష్టంగా ఇదే చెప్తున్నది. అస్మదాదులు నిరంతరం ప్రస్థానత్రయ భాష్యం, శంకర భాష్యంతో చదవటం ఇందుకే. ఇది తప్ప వేరే గమ్యమే లేదు. ఏదైనా మోక్షం వస్తుందో రాదో అనవసరం, ఆ మార్గంలో ప్రయాణం చెయ్యటం తప్ప మరొక
ఆలోచనే ఉండకూడదు. కాబట్టి మనం మన మార్గంలో ఇక్కడ ఏ మార్గం ఎంచుకున్నాం? రమణీయమైన రామాయణ మహామార్గాన్ని ఎంచుకున్నాం కదా. శ్రీరామచంద్రుడు ఆయన చెయ్యి ఇచ్చి హనుమంతుడు మనకి దారి చూపిస్తూ ఉండంగా, అమ్మవారు మనని ఆశీర్వదిస్తూ ఉండంగా మనం ఆయనతో పాటు వెడితే ఆయనకి ఏది ప్రాప్తిస్తుందో మనకి అదే ప్రాప్తిస్తుంది. ఆశే మనిషికి జీవితం, లేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ ఈ ఆశని ఎప్పటికప్పుడు కిందకి లాగేసేవి అనేకం ఉంటాయి. లాగేస్తే కింద పడిపోతూ ఉంటాయి. హనుమంతుడి కథలో చెప్పింది అదే. 4 విఘ్నాలు ఎదురైనాయి అని చెప్పింది. ప్రతిదీ అడుగడుగున అదే మనం చేస్తున్నాం. పుచ్చేన చ ప్రదీప్తేన తాంపురీం సాట్టగోపురాం దహామ్యహం అసంభ్రాంత యుగాంతాగ్నిదేవ ప్రజా వినష్టా జానకి వ్యక్తం నహి అదగ్ధ ప్రదృశ్యతే లంకాయాం కశ్చిదుద్దేశ సర్వా భస్మీకృత పురి. నాకు భయాందోళన కలిగాయి. లంకా నగరం ప్రతి అంగుళం కూడా బుగిపాలైపోయిందే. అమ్మవారు ఉన్న ప్రదేశం కూడా దహింపబడిపోయే ఉంటుంది. నేను దహతాచమయా లంకా దగ్ధా సీత న సంశయ. అమ్మవారు కూడా దహింపబడిపోయింది, ఇందులో అనుమానం లేదు అనే భయం నాకు కలిగి రామస్యకి మహత్కార్యం మయేదం వితధీకృతం. ఈ విధంగా శ్రీరామచంద్రుని యొక్క మొత్తం కార్యక్రమం అంతా నేను పాడు చేసేశానే అనే ఒక బాధ కలిగి ఇది శోక సమావిష్ట. ఇటువంటి శోకంతో చింతాం అహం ఉపాగత, నాకు బాగా విచారం కలిగి అథవా అధాహం వాచమశ్రౌషం చారణాన శుభా. అప్పుడు నాకు చారణులు ఒక వార్త మోసుకొచ్చి చెప్పారు. ఏమని? జానకి నచదగ్ధ, అమ్మవారు మాత్రం భస్మం కాలేదు, ఆమె సుఖంగా చక్కగా హాయిగా సుఖంగా ఉన్నారు అని విస్మయోదంత భాషితం. విస్మయాన్ని ఆశ్చర్యాన్ని కొలిపే ఆ ఉదంతం వార్తని మాట కింద వాళ్ళు చెప్పారు. తతోమే బుద్ధిరుత్పన్న, అప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది. శ్రుత్వాతామద్భుతాంగిరం అదగ్ధా జానకీత్యేవం నిమిత్తైశ్చ ఉపలక్షిత. అమ్మవారు మాత్రం దగ్ధం కాలేదని అక్కడ ఉన్నటువంటి నిమిత్తాల చేత కూడా నాకు అర్థమైంది. దీప్యమానేతు లాంగూలే నమాంత హతి పావక. అది ఉదాహరణ. ఏంటి? పావకుడు అంత ప్రజ్వలిస్తూ ఉంటే నాకు ఏమాత్రం వేడి, ఎంత కూడా వేడి కలగలేదే. ఎందువలన? అమ్మవారి ప్రభావం. నన్నే రక్షించిన అమ్మవారు తనని తాను రక్షించుకోదా? అమ్మవారు ఈ అగ్ని చేత భక్షింపబడుతుందా? లేదు. కాబట్టి హృదయంచ ప్రహృష్టం మే వాతాహ సురభిగంధిన, నాకు ఆనందం కలుగుతున్నది. గాలులు చక్కటి పరిమళ వాసనల్ని వెదజల్లుతున్నాయి. తైర్నిమిత్త ఇవి అక్కడ కనిపించిన కారణాలు. అక్కడ చెప్పలేదు ఆయన, ఇక్కడ ఏం చెప్తున్నాడు? దృష్టార్థై కారణైశ్చ మహాగుణై ఋషివాక్యైశ్చ సిద్ధార్థై అభవం హృష్టమానస. కేవలం ఆ గంధర్వులు విద్యాధరులే కాదు, మహర్షులు కూడా చెప్పారు ఆ మాట. ఆ మాటలు విని హృష్టమానస, నేనెంతో ఆనందించాను. చ వైదేహీం విసృష్టస్య తయా పునః, మళ్ళీ వెళ్ళి అమ్మవారిని అభివాద్య ఆవిడకి నమస్కారాలు చేసి మళ్ళీ అమ్మ వెళ్ళొస్తానమ్మా అని చెప్పి సెలవు తీసుకుని బయలుదేరి వచ్చాను. పునర్దృష్ట్వాచ పునర్దృష్ట్వాచ వైదేహీం విసృష్టస్య తయా, వెళ్ళిరా నాయన హనుమ అని ఆమెతో అనిపించుకొని తతస్పర్వతమాసాద్య తత్ర అరిష్టం అహం పునః అరిష్ట పర్వతం ఎక్కి పునః మళ్ళీ ఇక్కడికి ప్రతిప్లవనమారేవే తిరుగు ప్రయాణం ప్రారంభించి అటు నుంచి ఎగిరి ఇటువైపుకి యుష్మద్దర్శన కాంక్షయా, మిమ్మల్ని అందరినీ చూడాలనే కోరికతో వచ్చేశానయ్యా. తతః పవన చంద్రార్క సిద్ధ గంధర్వ సేవితం పంధానమహం ఆక్రమ్య భవతో దృష్టవానేహ. ఏ మార్గంలో వచ్చావు? చారణాచరితే పది అన్నాడు. అదే పవన చంద్ర అర్క సిద్ధ గంధర్వ. వీళ్ళు ఆ ఆకాశ మార్గంలో, అంటే వాయువు అంతటా వీస్తాడు, చంద్రుడు ఎక్కడుంటాడు? అంత ఎత్తు ఆకాశ మార్గంలో. ఈ చంద్రుడు కింద ఉండడు. సిద్ధులు గంధర్వులు అంత ఎత్తులో ఉంటారు. అటువంటి ఆకాశ మార్గంలో నిరాటంకంగా ఏ విధమైనటువంటి
అభ్యంతరాలు లేకుండా, విఘ్నాలు లేకుండా, వచ్చేటప్పుడు విఘ్నాలు కలిగినాయి, అవన్నీ నేను ఎట్లాగోట్లా అతిక్రమించేశాను కాబట్టి వెళ్ళేటప్పుడు నాకు ఏది విఘ్నం కలగలేదు, నేను హాయిగా చక్కగా వెళ్ళిపోయాను. రాఘవస్య ప్రభావే బంధానమహం ఆక్రమ్య భవతో దృష్టవానిగా వచ్చానా, వచ్చి మీకు కనపడుతున్నాను కదా, ఇది జరిగిన విషయం. రాఘవస్య ప్రభావేణ భవతాం చైవ తేజస, ఇదంతటికి కారణం ఆ శ్రీరామచంద్రుని యొక్క ప్రభావం, మీ అందరి యొక్క తేజస్సే. సుగ్రీవస్య చ కార్యార్థం మయా సర్వం అనుష్ఠితం, సుగ్రీవుని యొక్క ఆజ్ఞ నెరవేరే విధంగా నేను సర్వం అనుష్ఠితం, అంతా చక్కగా నిర్వహించాను. ఏతత్ సర్వం మయా తత్ర యథావత్ ఉపపాదితం, యథావత్ ఉన్నది ఉన్నట్లుగా ఉపపాదితం, మీతో చెప్పేశానా లేదా, చెప్పాను. తత్ర ఎన్న కృతం శేషం తత్సర్వం క్రీతం, ఇంకా ఇప్పుడు నేను చెప్పవలసింది మిగిలింది ఏదన్నా ఉంటే అది మనం చేయాల్సింది, ఇప్పుడు మనం అంతా కలిసి ఆ విషయాన్ని గురించి ఆలోచిద్దాం అని అన్నాడు హనుమంతుడు. ఈ విధంగా తన యొక్క లంకకి వెళ్ళి అక్కడ చేసినటువంటి దర్శించినటువంటి అమ్మవారిని దర్శించడం, ఈ మొదలైన కార్యాలన్నీ చక్కగా ఏ విధమైనటువంటి గర్వాన్ని ప్రతిబింబించే మాటలు లేకుండా, మరియు తాను చేసిన పని తాను చెప్పుకోవలసి వచ్చినప్పుడు ఈషన్ మాత్రమైనా గర్వం ఎక్కడో చోట ఉంటుంది, కానీ హనుమంతుని మాటల్లో అలాంటిది ఎక్కడా కనపడలేదు, ఎక్కడా లేదు. అది అద్భుతమైన విషయం. ఆ విధంగా ఆయన చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి ఏం ఆలోచించారు, ఏం చేస్తారు అనే విషయాన్ని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.